నమస్తే శ్రీ సత్య న్యూస్కు స్వాగతం. నేను మీ శరత్. జిల్లాలో జీబీఎస్ వ్యాధితో మహిళ మృతి చెందిన ఘటనపై రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి స్పందించారు. జీబీఎస్ వ్యాధి పట్ల ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. జీబీఎస్ అంటువ్యాధి కాదన్నారు. కొమరూరు మండలం అలసందాలకు చెందిన మహిళ మృతి చెందడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జీబీఎస్ వ్యాధికి అన్ని ఆసుపత్రుల్లో మందులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఎవరికైనా వ్యాధి లక్షణాలు ఉన్నట్లయితే డాక్టర్లు వెంటనే తగిన వైద్యం అందించాలని ఆదేశించారు. దీనిపై ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష చేశారని తెలిపారు. ప్రజారోగ్య సంరక్షణకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ వ్యాధి పట్ల ప్రజల్లో ఉన్న అపోహలు తొలగించాలన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు మార్కాపురం డిఎల్సిఓ వై భాగ్యవతి, డిపిఓ వెంకటనాయుడు గ్రామాల్లో బాధితురాలి ఇల్లు పరిసరాలను పరిశీలించారు. గ్రామంలో వీధులను శుభ్రం చేయటం, బ్లీచింగ్ పౌడర్ చల్లించారు. ఈరోజు మీడియాలో కానీ వచ్చేటువంటి వార్తల్లో గులెన్ బ్యారీ సిండ్రోమ్ గురించి ప్రజల్లో ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈరోజు ప్రకాశం జిల్లా గిద్దలూరులో చెందినటువంటి ఒక మహిళ మృతి చెందిందని చెప్పేసి సమాచారం ఉంది. ఇది సహజంగా ఉండేటువంటి ఆటో ఇమ్యూన్ డిసీజ్. ఇది ఈరోజు కొత్తగా వచ్చిందేం కాదు, ఎప్పటి నుంచో ఉన్నటువంటి డిసీజ్ ఇది. కాకపోతే నేను ఈ సందర్భంగా వైద్యులందరినీ, ప్రభుత్వ వైద్యులు కావచ్చు, ప్రైవేట్ వైద్యులు కావచ్చు, ఎవరికైనా కానీ సిండ్రోమ్ లక్షణాలు ఏమన్నా ఉన్నట్లయితే ప్రత్యేకంగా గమనించి తగిన వైద్యం అందించే విధంగా మీరు సహకరించండి. ప్రభుత్వం, ముఖ్యమంత్రి, అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కూడా వీటి మీద సమీక్ష చేసుకున్నారు. ఈ వ్యాధికి అవసరమైనటువంటి ఇమ్యునోగ్లోబులిన్స్ కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో పెట్టారు. ఎక్కడా కూడా ఇటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు భయపడకుండా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇది అంత పెద్ద భయభ్రాంతులకు గురి చేయాల్సిన అవసరం కూడా కాదని తెలియజేసుకుంటూ ప్రజలు ధైర్యంగా ఉండండి. వైద్యులు మాత్రం మరొక్కసారి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, గమనించి ట్రీట్మెంట్ సకాలంలో అందే విధంగా చర్యలు తీసుకోవాలి. ఇది ఎటువంటి అంటువ్యాధి కాదు. శరీరంలో ఇంతకుముందు ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు దానికి సంబంధించిన యాంటీబాడీస్ వచ్చేటువంటి ఆటో ఇమ్యూన్ డిసీజ్ అనే విషయాన్ని కూడా మీకు తెలియజేసుకుంటూ, ఈ మరణాలు వచ్చాయి, పేపర్లో మీడియాలో వస్తున్నాయి అనేటువంటి అపోహలు చెందొద్దని చెప్పి ధైర్యంగా ఉండమని కోరుకుంటా. మీకోసం కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన అర్జీలపై ఆయా శాఖల జిల్లా అధికారులు స్పందించి తక్షణం పరిష్కార దిశగా చర్యలు తీసుకోవాలని జేసీ గోపాలకృష్ణ అన్నారు. వారం వారం నిర్వహించే మీకోసం కార్యక్రమాన్ని కలెక్టరేట్లోని మీకోసం భవనంలో నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన బాధితుల నుండి అర్జీలు స్వీకరించిన జిల్లా అధికారుల పరిశీలన అనంతరం జేసీ బాధితులతో మాట్లాడి వారి సమస్యలకు పరిష్కారం చూపిస్తామని భరోసా కల్పించారు. గత 2 రోజుల క్రిందట పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం ప్రజాశక్తి విలేకరుపై దాడిని ఖండిస్తూ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జేసీని కలిసి దాడిని ఖండిస్తూ వినతిపత్రం అందజేశారు. ఇలాంటి భౌతిక దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని జిల్లా శాఖ అధ్యక్షులు గొట్టిపాటి నాగేశ్వరరావు అన్నారు. ప్రజాశక్తి బ్రహ్మం వీడియో కెమెరామెన్ అసోసియేషన్ అధ్యక్షులు నాగేశ్వరరావు, రాజు, సాక్షి శ్రీను తదితరులు కలిసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో డిఆర్ఓ చినవబులేసును, డిప్యూటీ కలెక్టర్లు వరకుమార్, ఆశాజ్యోతులు ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. లాస్ట్
మళ్ళీ పునరావృతం అయితే ప్రభుత్వం గడ్డపై వచ్చే అవకాశం ఉంది. జర్నలిస్టులు మేము సమస్య వాళ్ళది రాదమ్మా సమస్య చేస్తున్నారు కదా సార్. దాంట్లో మాది కూడా ఒక సమస్య అలాగే ప్రతి వీక్లీ పెట్టినా సార్ తెలుసు ఇప్పుడు పెట్టారు వేరే పార్వతీపురంలోని మక్కెన మండలంలో జరిగిన ప్రజాశక్తి విలేకరు దాడిని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు ప్రకాశం జిల్లా కమిటీ తరపున మేమందరం కూడా ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో చూసాం మనం. గత 5 ఏళ్ళు చూస్తే జర్నలిస్టుల మీద విపరీతమైన దాడులు, బెదిరింపులు అనేక రకాల పర్వం కొనసాగింది. మొన్న ఎన్నికల్లో కూడా జర్నలిస్టులంతా కూడా ముక్తఖండమై కూడా పనిచేసి ఉన్నారు. ఇప్పుడున్న ప్రజెంట్ ప్రభుత్వంలో కూడా ఇలాంటి దాడులందరూ కూడా ప్రభుత్వం వెంటనే అరికట్టాలి. ఇలాంటి నాయకులు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళని ఎమ్మటే సస్పెండ్ చేయాలని మేము వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. మనము గతంతో చూస్తే ఇప్పుడు ఎక్కడ కూడా మొన్న ఎమ్మిగనూరు ఎమ్మెల్యే కూడా ఆయన కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నాడు. నిన్న కూడా ఆ మాన్య మక్కువ మండల పార్టీ అధ్యక్షుడు, తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు చంపుతానని డైరెక్ట్గా నిన్ను చంపుతాను, నీకు ఎవడడ్డొస్తాడో, నీ పిల్లలకు దూరం అవుతానంటూ ఒక జర్నలిస్ట్ను డైరెక్ట్గా బెదిరిస్తున్నా అంటే ఇది ఏ స్థాయికి వెళ్తున్నారో చూసుకోవాల్సిన అవసరం ఉంది బాధ్యులు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు మేము ఒక్కటే విన్నవిస్తున్నాం. జర్నలిస్టులు పక్షపాతిగా మీరున్నారు. అందుకే ఈ దాడులు జరగకుండా, రాష్ట్రంలో దాడులు జరగకుండా చూడాలి. మరి రానున్న రోజుల్లో కూడా జర్నలిస్టులపై దాడులు జరిగితే మాత్రం ఉపేక్షించేది లేదు. ఒక జర్నలిస్టే కాదు, ఎవరిపైనా కూడా ఈ దాడులు జరగకుండా చూడాలని మేము ప్రభుత్వానికి విన్నవిస్తా ఉన్నాం. గత 25 సంవత్సరాలుగా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు నివాసముంటున్న దారావరికుంటలోని స్థలాలకు పట్టాలు మంజూరు చేయాలని సిఐటియు నాయకులు తంబి శ్రీనివాసరావు అన్నారు. ఒంగోలు తహసీల్దార్ కార్యాలయం వద్ద మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు 27వ డివిజన్లోని తూర్పు కమ్మపాలెం పక్క గల దారావరికుంటలో గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్నారని, మౌలిక వసతులు కూడా లేక ఇబ్బందులు పడుతున్నారని శ్రీనివాసరావు అన్నారు. అనేకసార్లు ప్రభుత్వాలకు వినతి పత్రాలు సమర్పించినప్పటికీ సమస్యల పరిష్కారం కాలేదని అన్నారు. గత ప్రభుత్వంలో అప్పటి శాసనసభ్యులతో పాటుగా అధికారులు కూడా కాలనీని సందర్శించి అన్ని అర్హతలు ఉన్నా వారికి పట్టాలు ఇవ్వవచ్చని తీర్మానం చేశారని, అయినా పట్టాలు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్కడైతే పేద గుడిసెలు వేసుకొని నివాసం ఉంటారో అక్కడ వారికి నివేశ స్థలాలు ఇవ్వాలని నిర్ణయించారని, అందుకు అనుగుణంగా ప్రభుత్వం ప్రజాప్రతినిధులు స్పందించి వెంటనే పారిశుద్ధ్య కార్మికులకు పట్టాలు మంజూరు చేయించి అక్కడ మౌలిక వసతులు కల్పించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకుడు చీకటి శ్రీనివాసరావు, కొర్రపాటి శ్రీనివాసరావు, కార్మికులు పాల్గొన్నారు. ప్రభుత్వ భూమిలో గత 20 సంవత్సరాల నుంచి మున్సిపల్ వర్కర్స్ గుడిసెలు వేసుకొని నివసిస్తూ ఉన్నారు. అనేక సార్లు ప్రభుత్వాలకి, అధికారులకి వివిధ రూపాల్లో నిరసనలు, అలాగే వినతి పత్రాలు ఇచ్చాము. ఇప్పటికి కూడా పట్టాలు ఇవ్వకుండా ప్రభుత్వాలు మోసం చేస్తూ ఉన్నాయి. గత ప్రభుత్వం కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు, అలాగే భూసేకరణ కమిషనర్ గారు విచారణ చేసి ఆ దారావరికుంటలో విజిట్ చేసి ఇది కుంట కాదు, ఇక్కడ నివాస యోగ్యంగా ఉంది, వీళ్ళందరికీ పట్టాలు ఇవ్వచ్చని కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు తేల్చారు. మళ్ళీ ప్రభుత్వాలు మారిపోయినాయి. ప్రభుత్వాలు మారిపోయిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వానికి తెలియజేశాం. ఇప్పుడు ప్రభుత్వ భూమిలో నివాసం ఉండటం వాళ్ళందరికీ అక్కడే పట్టాలు ఇస్తారని క్యాబినెట్ నిర్ణయం చేసింది. కానీ మేము 25 సంవత్సరాల నుంచి అక్కడ నివాసం ఉంటున్న మున్సిపల్ కార్మికులకి ఎలాంటి పట్టాలు ఇవ్వకుండా ఈరోజు కనీసం మౌలిక వసతులు లేకుండా ఈరోజు మేము దోమలతో, పాములతో స్థైర్య విహారం చేస్తూ ఉన్నాం. అందుకని ప్రభుత్వం ఆలోచించి, ఇక్కడున్న అధికారి ఆలోచించి, కలెక్టర్ గారు, ఇక్కడున్న ఎంఆర్ఓ గారు ఆలోచించి మా న్యాయంగా ఈరోజు గుడిసె వేసుకుని నివసిస్తున్న దారావరికుంట వాసులకి పట్టాలు ఇవ్వాలని, లేదంటే భవిష్యత్తులో మా దారావరింటి వాసులు ఉద్యమాన్ని ఉధృతం చేస్తారని తెలియజేస్తారు. తూర్పు కమ్మపాలెంలో సర్వే నెంబర్ 23లో నివాసం ఉంటున్న మున్సిపల్ వర్కర్స్ కాలనీకి పట్టాలు వేయాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మున్సిపల్ వర్కర్స్ గత 25 సంవత్సరాల నుండి అక్కడే నివాసం ఉంటా ఉన్నారు. గత ప్రభుత్వం నివాసయోగ్య భూమి అని చెప్పి అధికారులు తేల్చడం అనేది జరిగింది. అయితే ఇప్పుడు చంద్రబాబు గారు క్యాబినెట్లోనే నిర్ణయించారు, ఏదైతే ప్రభుత్వ భూమిలో నివాసం ఉంటున్నారో వాళ్ళందరికీ పట్టాలు ఇస్తామని చెప్పి చెప్పడం అనేది జరిగింది. అందువల్ల 20 సంవత్సరాలు నుంచి నివాసం ఉంటున్నటువంటి గుడిసెవాసులకు పట్టాలు ఇవ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు, సృజనాత్మకతను పెంపొందించేందుకై బాలోత్సవాలు నిర్వహించడం అభినందనీయమని జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ అన్నారు.
బాలోత్సవ కమిటీ గౌరవ అధ్యక్షులు డి వీరాంజనేయులు అధ్యక్షతన జరిగిన బాలోత్సవాల ముగింపు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఎస్పీ మాట్లాడుతూ పిల్లల్లో భయాన్ని పోగొట్టి స్టేజీపైకి వచ్చి ధైర్యంగా మాట్లాడే విధంగా ప్రోత్సహించాలన్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ద్విచక్ర వాహనదారులంతా హెల్మెట్లు వాడే విధంగా ప్రచారం చేయాలని, డ్రగ్స్ నిరోధానికి కృషి చేయాలని, ఎవరైనా డ్రగ్స్ వాడుతున్న విషయం తెలిస్తే 197200 టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేసి తెలపాలని కోరారు. వ్యాసరచన, వక్తృత్వ, చిత్రలేఖనం, కోలాటం, ఏకపాత్రాభినయం, మట్టితో బొమ్మలు, నృత్య ప్రదర్శనలు తదితర అకాడమిక్, కల్చరల్ 57 అంశాలపై పోటీలలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్పీతో పాటు పారిశ్రామికవేత్త, సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మండవ మురళీకృష్ణ, యూటీఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కొమ్మోజు శ్రీనివాసరావు, బాలోత్సవ కమిటీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బండారు లక్ష్మీనారాయణ, కమిటీ కన్వీనర్ యు భాస్కర్, కె సుబ్రహ్మణ్యం, టి వరప్రసాద్, వై శ్రీనివాసులు, అవినాష్, రమేష్ బాబు, వీసా కన్సల్టెంట్ మురళీకృష్ణ, ఏవి పుల్లారావు, డాక్టర్ అనుశ్రీ, బాలోత్సవ కమిటీ కోశాధికారి ఎస్ రవి, కమిటీ సభ్యులు అబ్దుల్ హై, పి రాజచోలచన, జి ఉమామహేశ్వరి, దామా శ్రీనివాసరావు, వి బాలకోటయ్య, సిహెచ్ వినోద్, కెఎస్ బాబు, ఎన్ చిన్న, స్వామి, డి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. పిల్లల్లో ఉన్నటువంటి క్రియేటివిటీని, అలాగే భయాన్ని పోగొట్టి స్టేజ్ మీద కొన్ని వందల మంది, వేల మందిని ఎదురుగా నిలబడి మాట్లాడే ఒక ధైర్యాన్ని కూడా పిల్లలకి ఈరోజు ఒక లీడర్గా తయారు చేయడానికి, అలాగే వాళ్ళు రాబోయే రోజులకు వాళ్ళకు ఉన్నటువంటి అభిరుచి మేరకు, టేస్ట్ మేరకు వాళ్ళని తీర్చిదిద్దే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ఈ యొక్క బాలోత్సవ నిర్వహణ కమిటీకి, అలాగే విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, వారి యొక్క గురువులకు, ప్రతి ఒక్కరు కూడా నా తరఫున, మా పోలీస్ శాఖ తరఫున మరొకసారి అభినందనలు. ఈ కార్యక్రమం, ఇంత పెద్ద కార్యక్రమం పెట్టుకోవడం వల్ల పిల్లలకి ఎంతోమంది కలవడానికి ఒక అవకాశం ఉంటుంది. జిల్లా నలుమూల నుంచి ఇక్కడికి రావటం, ఒక హెడ్ క్వార్టర్కి రావటం, వేరే పిల్లలతో కలవడం, వాళ్ళ యొక్క అభిరుచిని ఒకరికొకరు షేర్ చేసుకోవడం కానివ్వండి, తెలుసుకోవడం జరుగుతుంటుంది. ఈ కార్యక్రమంలో ఎవరు గొప్ప, ఎవరు ఫస్ట్, సెకండ్ అనేది దట్ ఈస్ డిఫరెంట్. బట్ ఒక టాలెంట్ అనేది వాళ్ళలోంచి బయట వస్తుంది. సో అది రాబోయే రోజుల్లో, ఈరోజు ఫస్ట్ ప్రైజ్ రావచ్చు, సెకండ్ రావచ్చు, థర్డ్ రావచ్చు, దానికి నిరాశపడకండి ఎవరు కూడా. రాబోయే రోజుల్లో మీరు ఇంకా దాన్ని ఇంకా షైన్ చేసుకొని, ఇంకా మీ జీవితానికి ఇది ఒక కెరీర్గా మలుచుకోవడానికి కూడా చాలా అవకాశాలు ఉంటాయి. దానికి ఈ స్టేజ్, ఈ యొక్క కార్యక్రమం ఒక మంచిగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా చివరిగా 2 విషయాలు పిల్లలకి అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. హెల్మెట్ అనేది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఇష్యూ. మీ తల్లిదండ్రులందరినీ కూడా నేను ఎంతో మందిని చూశాను లాస్ట్ 6-7 మంత్స్లో. 125 పాఠశాలల నుండి ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గత 15 రోజుల నుండి నిర్విరామంగా ఈ కార్యక్రమం విజయవంతం చేయడం కోసం వీరందరూ కూడా మరి సమిష్టిగా కృషి చేశాం కాబట్టి మరి దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. మరి అందులో భాగంగా విజేతలకు, ఆయా పోటీల్లో విజేతలకు అందరికి కూడా బహుమతి ప్రదానోత్సవం జరుగుతుంది. ఈ బహుమతి ప్రదానోత్సవానికి ముఖ్య అతిథిగా మన సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారు విచ్చేసి ఉన్నారు. ముందుగా వారిని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ ఒంగోలు అర్బన్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో రామ్నగర్లోని ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట తమ సమస్యల పరిష్కారం కోరుతూ రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. కార్యక్రమంలో అర్బన్ ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఏపీ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ జిల్లా నాయకురాలు కల్పన మాట్లాడుతూ సమ్మెకాలానికి జీతాలు ఇవ్వాలని, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్పు చేయాలని, చనిపోయిన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, గ్రాడ్యుయేట్ ఇవ్వాలని తదితర డిమాండ్లు చేశారు. అర్బన్ ప్రాజెక్టు కార్యదర్శి కె హమీమా, ఒంగోలు అర్బన్ ప్రాజెక్టు అధ్యక్షురాలు ఏ పద్మ, కోశాధికారి కె సుబ్బమ్మ, సిఐటియు నగర కార్యదర్శి మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే గవర్నమెంట్ లాస్ట్ గవర్నమెంట్ ఏదైతే ఈ మినిస్టర్ కాపీ ఇచ్చి జీవోలు అమలు చేయలేదో ఆ జీవోలను వెంటనే అమలు చేయాలని చెప్పి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి, అట్లానే చనిపోయిన వర్కర్కి 20,000 మట్టి ఖర్చుల కింద, అట్లానే ఒకరికి కుటుంబంలో ఉద్యోగం, అట్లానే ఈ సమ్మెకాలంలో చనిపోయిన వర్కర్లకు కూడా అమలు చేయాలని చెప్పేసి, అట్లానే టీఏ బిల్లులు అన్నీ పెండింగ్లో ఉన్నాయి, అవన్నీ ఇవ్వాలని, మెనూ ఛార్జీలు, గ్యాస్ బిల్లులు వెంటనే పెంచి ఇవ్వాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం 2019 నుంచి ఈ రోజు దాకా కూడా వీళ్ళు వేతనాలు పెంచలేదు. రెండో వైపున విపరీతంగా ధరలు మాత్రం విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. ఆ ధరలకు అనుగుణంగా ప్రతి ఒక్కరికి కూడా కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తారు. ప్రభుత్వం బాగా ప్రజలు కానీ బలవంతంగా కానీ పిల్లలు బలంగా ఉండాలన్నా, రక్తహీనతో బాధపడకుండా ఉండాలన్నా, ఈరోజు కరోనా వచ్చిన తర్వాత జీతాలు లేక సరిగ్గా కుటుంబాలు గడవని పరిస్థితుల్లో ఇది ఐసిడిఎస్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అందుకని ఐసిడిఎస్ను బలోపేతం చేయకుండా దేశం ముందు పోవడం కూడా కష్టంగా ఉండేది. కాబట్టి మన ఈరోజు చిన్నపిల్లలే రేపు భారత పౌరులు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం అంగన్వాడీలకు ఇవ్వాల్సిన వేతనాలు పెంచాలి, అట్లానే మెనూ ఛార్జీలు పెంచాలి, ఏవైతే పెండింగ్లో ఉన్నాయో టీఏడీఏలు అవన్నీ కూడా ఇవ్వాలని చెప్పేసి ఈరోజు జరుగుతూ ఉంది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులను కాంట్రాక్టర్ ద్వారా చేసే విధానాలకు ఆపి పంచాయతీ తీర్మానాలను చేసిన చోట ఉపాధి హామీ పనుల చేత కార్మికుల చేత పని చేయించాలని అర్ధవీడు మాజీ జడ్పీటీసీ వైఎస్ఆర్ పంచాయతీరాజ్ విభాగం జిల్లా అధ్యక్షులు నన్నెబోయిన రవికుమార్ అన్నారు. కలెక్టరేట్ వద్ద రవికుమార్ మీడియాతో మాట్లాడుతూ కాంట్రాక్టు ద్వారా పనులు చేయించాలనే ప్రయత్నం చేస్తుందని, దానిని ముందుగానే పంచాయతీ మండల పరిషత్ జడ్పీ తీర్మానాలు అయిన చోట తప్పనిసరిగా కాంట్రాక్టు కాకుండా ప్రజల చేత పనులు చేయించాలని కలెక్టర్ను కోరామని తెలిపారు. పేదలకు ఉపాధి హామీ పథకం వరం లాంటిదని 100 రోజుల పని కల్పించి ఆదుకుంటున్న ఈ పథకాన్ని నీరుగార్చకుండా ఉండాలన్న ఉద్దేశంతోనే వినతిపత్రం ఇచ్చినట్టు తెలిపారు. కార్యక్రమంలో బేస్తవారిపేట జడ్పీటీసీ బండమూడి వెంకట్రావు, మైనారిటీ నాయకులు ఖాదర్ వలి, ఆర్ రమేష్ రెడ్డి పాల్గొన్నారు. మనకు ఏదైతే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉందో ఆ పనులను కాంట్రాక్టర్లకు అప్పగెప్పకూడదని చెప్పేసి మన పార్టీ తరఫున హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. దానికి అనుగుణంగా మంచి తీర్పులు ఇవ్వడం జరిగింది. ఏదైతే కాంట్రాక్ట్ వర్కులు ఏవి కూడా ఉపాధి హామీకి సంబంధించి అవన్నీ కూడా కాంట్రాక్టర్లకు ఇవ్వకూడదు. అవన్నీ కూడా మన పంచాయతీ ఏ పని చేసినా కానీ గ్రామ పంచాయతీ తీర్మానం ఖచ్చితంగా ఉండాలా, మండల పరిషత్ తీర్మానం ఉండాలా. అవి ఏవైతే ఆమోదం పొందింటాయో పంచాయతీ తీర్మానాలలో వాటిని మాత్రమే మనము పనులు చేయించాలని చెప్పేసి హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. వాటికి అనుగుణంగా మనకు ఈరోజు తీర్పు ఇవ్వడం, దాని గురించి ఆ యొక్క చట్టాన్ని అమలు పరచడకై అంటే మనకు ఏదైతే ఉపాధి హామీ పనులు 100 రోజుల పని కల్పించడం కావచ్చు, ఇవన్నీ కూడా మనకు అమలు చేయడం కోసము మరి ఈ ప్రభుత్వము ఈ కాంట్రాక్టర్లకు అప్పచెప్పాలనే ఉద్దేశంతో ఉంది. కాబట్టి మన వాళ్ళు ముందుగానే కోర్టుకు వెళ్ళడం జరిగింది. మరి దానికి అనుగుణంగా తీర్పు వచ్చింది. ఆ తీర్పును అమలు చేయమని, మరి ఎక్కడ కూడా ఉల్లంఘన జరగకూడదు, మరి దానికి సంబంధించి ప్రధాన భూమిక పోషిస్తున్నటువంటి పీడీ గారు కావచ్చు, అంటే డోమా పీడీ గారు కావచ్చు, మరి ఏపీఓ గారు, మరి ఇలా ఈ వింగ్ మొత్తం కూడా వాళ్ళకి ఎంపీడీఓ కానీ జెడ్పీసీఓ కానీ వీళ్ళందరినీ కూడా ఎక్కడ ఎటువంటి చట్టం ఉల్లంఘన జరగకుండా అమలు చేయండి, న్యాయంగా చేయండి, ఎట్లయితే చట్టంలో ఉందో దాన్నే చేయని చెప్పేసి వారు ఆదేశించడం కోసం మేము ఈరోజు అర్జీ ఇస్తున్నాం. సంగీత కార్యక్రమానికి ప్రపంచంలో అవగాహన కల్పించాలని, మరుగున పడుతున్న కళలను ఇలాంటి కార్యక్రమాల ద్వారా ప్రోత్సహించాలని గాయత్రి మందిరం ట్రెజరర్ పంతంగి రామారావు, ఘోరకవి సంపత్ కుమార్ అన్నారు. మంగమూరు రోడ్డులోని గాయత్రి మందిరంలో త్యాగరాజు సేవా సమితి ద్వితీయ సంగీత కార్యక్రమం నిర్వహించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేశారు. అన్నమాచార్య, త్యాగరాజు సంకీర్తనలు తుమ్ములూరి నాగలక్ష్మి, మద్దులూరి వసుంధర, మానస, చివుకుల రాజేశ్వరి, నేలబొట్ల సౌమ్య, శ్రీకంఠం సింధు, కొప్పోలు శృతి, జాహ్నవి ఆలపించారు.
వీరిశెట్టి బ్రహ్మనాయుడు, పి లక్ష్మణాచారి వైద్య సహకారం అందజేశారు. విశ్రాంత ప్రిన్సిపల్ పివి రామారావు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో త్యాగరాజ సేవా సమితి అధ్యక్షులు నరసింహారావు, కొప్పోలు ఫణి, నాగేశ్వరరావు, కరవది నాగలక్ష్మి, కళాకారులు, కళాభిమానులు పాల్గొన్నారు. సంగీత కార్యక్రమానికి ప్రపంచంలో అవగాహన కల్పించాలని, మరుగున పడుతున్న కళలను ఇలాంటి కార్యక్రమాల ద్వారా ప్రోత్సహించాలని గాయత్రి మందిరం ట్రెజరర్ పంతంగి రామారావు, ఘోరకవి సంపత్ కుమార్ అన్నారు. మంగమూరు రోడ్డులోని గాయత్రి మందిరంలో త్యాగరాజు సేవా సమితి ద్వితీయ సంగీత కార్యక్రమం నిర్వహించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేశారు. అన్నమాచార్య, త్యాగరాజు సంకీర్తనలు తుమ్ములూరి నాగలక్ష్మి, మద్దులూరి వసుంధర, మానస, చివుకుల రాజేశ్వరి, నేలబొట్ల సౌమ్య, శ్రీకంఠం సింధు, కొప్పోలు శృతి, జాహ్నవి ఆలపించారు. వీరిశెట్టి బ్రహ్మనాయుడు, పి లక్ష్మణాచారి వైద్య సహకారం అందజేశారు. విశ్రాంత ప్రిన్సిపల్ పివి రామారావు బహుమతులు అందజేశారు.
కార్యక్రమంలో త్యాగరాజ సేవా సమితి అధ్యక్షులు నరసింహారావు, కొప్పోలు ఫణి, నాగేశ్వరరావు, కరవది నాగలక్ష్మి, కళాకారులు, కళాభిమానులు పాల్గొన్నారు. పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి స్వచ్ఛత కొరకు తడి చెత్త, పొడి చెత్త వేరు చేయడంపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని, మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా మాలలు ఆర్థికంగా ఎదగాలని మాల కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ విజయ్ కుమార్ అన్నారు. అంబేద్కర్ భవనంలో మాల ఉద్యోగుల సంఘం నాయకులతో సమావేశం నిర్వహించారు. కార్పొరేషన్ ద్వారా అందించే రుణాలను దీర్ఘకాలిక లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని కుటుంబాలను వృద్ధిలోకి తీసుకురావాలన్నారు. ముందుగా బంగ్లా రోడ్డులోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సమావేశంలో గోగుల వీరాంజనేయులు, గోపతోటి శాంసన్, స్వర్ణ, వంశీకృష్ణ, నల్లగండ్ల శ్రీనివాసరావు, అంకు నాగరాజు, ఆంజనేయులు, కాంతారావు, శ్రీకృష్ణ, రాజశేఖర్, అమర్, చందు, గరటయ్య తదితరులు పాల్గొన్నారు. ఇన్ని వేల కోట్లు ఇన్ని లక్షల కుటుంబాలకు బెనిఫిట్ అయినప్పుడు ఎస్సీలు ముఖ్యంగా మాలలు ఆర్థికంగా ఎందుకు వెనకబడి ఉన్నారనేది మనం అర్థం చేసుకోవాలి. అంటే సరిపోవట్లేదు. ప్రస్తుతం ఉన్నటువంటి ప్లాన్స్ కానీ ప్రస్తుతం వస్తున్నటువంటి పథకాలు జాతికి సరిపోవటం లేదు అనేది అడుగుతుంటే అది దీర్ఘకాలిక లక్ష్యాలను దృష్టిలో పెట్టుకొని జరగట్లేదు అనేది నా ప్రైమరీ అండర్స్టాండింగ్, నా ప్రాథమిక అవగాహన. ఈరోజు సంక్షేమం మీద ₹1 ఖర్చు పెడితే భవిష్యత్తులో అది ఆ బెనిఫిషియరీ ఎవరైతే ఉన్నారో, ఆ లబ్ధిదారుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక ₹10 సంపాదించి పెట్టేదిలా ఉండాలి. ఏడాదికి ఏడాది దాని నుంచి మనం లబ్ధి పొందుతూనే ఉండాలి తప్పిస్తే ఒక ఏడాది సబ్సిడీ పడగానే అది సెక్యూరిటీగా మారిపోతుంది. ప్రభుత్వాలు చెప్తే మేము ఇన్ని వేల కోట్ల రూపాయలు మీకోసం ఖర్చు పెట్టాం, ఇంకెంత ఖర్చు పెట్టాలని అడిగినప్పుడు మన దగ్గర సమాధానం లేకపోతే సమాధానం ఉండదు, పక్కన పెడితే ఆర్థికంగా జాతి కూడా వెనకబడి ఉంటుంది. సో కాబట్టి వ్యవస్థీకృతంగా ఎక్కడో మార్పు రావాలి, దాని మీదే ఒక అవగాహన తెచ్చుకోవడానికి స్టడీ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా కార్పొరేషన్ తరఫున దీర్ఘకాలిక లక్ష్యాలతో మాల సామాజిక వర్గంలో ఆర్థిక అభివృద్ధి కోసం ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు వస్తూ ఉంటాయి. వాటిని ఒక సిస్టమేటిక్గా లాంగ్ టర్మ్ ఆబ్జెక్టివ్ తోటి వాటిని ఇంప్లిమెంట్ చేసి జాతిలో పారిశ్రామికవేత్తలను ఎంకరేజ్ చేసే విధంగా ఒక నిర్దిష్టమైన ప్రణాళికని త్వరలో రూపొందించి, ఎందుకంటే ప్రభుత్వం డబ్బులు ఇచ్చే ప్రభుత్వం కాబట్టి వారితో ఆమోదం పొందిన తర్వాత మనం అమలుపరచాలి. సో ఆ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా ఇప్పటివరకు ఏదైతే కార్పొరేషన్లో జరిగిందో రాబోయే రోజుల్లో మరింత, ఎందుకంటే మనం పోస్ట్ మోడర్న్ వరల్డ్లో ఉన్నాం, మోడర్న్ వరల్డ్ కూడా అయిపోయింది, పోస్ట్ మోడర్న్ వరల్డ్లో ఉన్నాం. ప్రతి ఒక్కరి దగ్గర ఈరోజు సమాచారం అనేది అందుబాటులో ఉంది. అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ 50 ఏళ్ల క్రితం ఇచ్చేటువంటి యూనిట్స్ మళ్ళీ మనం ఇచ్చేస్తే ఈ రోజున్న అవసరాలకి అవి ఉపయోగపడకపోవచ్చు, ఈ రోజున్న మార్కెట్ అవసరాలకి అవి పోటీ పడకపోవచ్చు. మార్కెట్ డిమాండ్ ఎలా ఉంది, మార్కెట్లో ఎలాంటి అవసరాలు ఉన్నాయి, ఆ మార్కెట్ అవసరాలకి అనుగుణంగా ఘంటసాల వి రామకృష్ణ సాంస్కృతిక సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన సినీ సంగీత విభావరి అలరించింది. సివిఎన్ రీడింగ్ రూమ్ ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో గాయకులు ఆలపించిన సినీ సంగీత గేయాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో గాయకులు పెండ్యాల సాయి మాస్టర్, శైలజ, గుర్రం కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
అద్దంకిలోని గీతా మందిరంలో జాతీయ స్థాయి ఓపెన్ కరాటే కుంగ్ఫు తైక్వాండో ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహించారు. కరాటే రాష్ట్ర అధ్యక్షులు చిన్ని మురళీకృష్ణ మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా గుంటూరులో ప్రతి సంవత్సరం జాతీయ స్థాయి పోటీలను ఘనంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ సంవత్సరం సొంత ఊరు అద్దంకిలో జాతీయ స్థాయి పోటీలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. పోటీలకు 6 రాష్ట్రాల నుండి 650 మంది పాల్గొన్నారని చీఫ్ ఆర్గనైజర్ పి రాంబాబు తెలిపారు. ఓవరాల్ ఛాంపియన్షిప్గా నర్సరాపేట టీం విజయం సాధించిందన్నారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షులు చప్పిడి వీరయ్య, చిన్ని శ్రీనివాసరావు, ఏసీటీఓ సీతారామయ్య, కాకాని అశోక్, వడ్లపల్లి పూర్ణచంద్రరావు, పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి, మలాది శ్రీనివాసరావు, ఆల్ ఇండియా ప్రెసిడెంట్ జి సాయిరాం, కరాటే మాస్టర్లు వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. మనలో ఉన్న భయాలను మనలోనే దాచుకోవాలి, ధైర్యాన్ని మాత్రం నలుగురితో పంచుకోవాలి. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు కీప్ వాచింగ్ శ్రీ సత్య న్యూస్.